తేజ టీవీలో రిపోర్టర్గా జాయిన్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ న్యూస్ వస్తుంది. అంతకుముందు సిటీ కేబుల్లో చేసేటప్పుడు, ఈనాడులో చేసేటప్పుడు, సీ ఛానల్లో చేసేటప్పుడు మన వార్తలు లోకల్ పేపర్లకు పరిమితం అవుతాయి. అప్పుడు ఎడ్యుకేషన్ బిట్ సపరేట్ రిపోర్ట్లు ఉండేవాళ్ళు. తర్వాత తేజ సిటీ కేబుల్కి వచ్చేటప్పటికి అన్నీ కలిపి మేమే చూసినా అప్పుడు ఈ కార్పొరేట్కి సంబంధించినటువంటి విద్యకు సంబంధించిన దాంట్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగిన లోకల్కే పరిచయం, లోకల్గానే వార్తలు వేసేవాళ్ళం. అప్పటికి ఆత్మహత్యల, హత్యల, ఇదే వాళ్ళు కింద పట్టమా, ఇబ్బంది పట్టమా ఇట్లాంటివి వేసిన లోకల్ ఎడిషన్స్ కాబట్టి ఇది లోకల్గా ఉండేది కాబట్టి కేబుల్ నడిచిపోయింది. బట్ తేజ టీవీకి వచ్చాక స్టేట్ లెవెల్ కాబట్టి అప్పుడు మొదట్లో ఈ ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యల గురించి పెద్ద ఎత్తున నేను కెరీర్ స్టార్ట్ అయిన కొత్తలో, అంటే శాటిలైట్ కెరీర్ స్టార్ట్ అయిన కొత్తలో స్టోరీలు వేసి ఊరికినేదేదో వేగ్గా వాళ్ళని తిట్టడానికో వీళ్ళని తిట్టడానికో కాకుండా అప్పుడు ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్, అట్లాగే సైక్రియాటిస్టులు వీళ్ళతో ఒపీనియన్స్ తీసుకున్నా. ఎందుకంటే కొంతమంది పిల్లలతో మాట్లాడాక వాళ్ళ మానసిక పరిస్థితిని విని వాళ్ళు చెప్పిందంతా తీసుకెళ్ళి ఆ డాక్టర్లకి చూపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే అప్పుడు చెప్పారు వాళ్ళు. ఇది 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ టైము కౌమార దశ. ఆ వయసులో పిల్లలు డెవలప్ అయ్యేటటువంటి దశ, ప్లస్ చిన్నతనం నుంచి మేము పెద్దోళ్ళం అవుతున్నామనే ఫీలింగ్ దశ. ఆ సంధి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అది జెనెటికల్గా, అంటే మన ఫిజికల్గా ఉండేటటువంటి హార్మోన్స్ ఇంపాక్ట్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం చుట్టూ ఉండే వాతావరణంలో జరిగే మార్పులు కావచ్చు, నూనుగు మీసాల ప్రాయం కావచ్చు. ఇట్లాంటి సందర్భంలో ఏదైనా చిన్న చిన్న మాట కూడా పడలేరు వాళ్ళు. ఇదంతా చెప్పుకొచ్చారు. దానికి ఏంటి పరిష్కారం అంటే, వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు చాలా సఫర్ అవుతారు. హాస్టల్లో ఉండే వాళ్ళని కానీ అక్కడ ఏదైనా సరే వాళ్ళు మానసికంగా డల్గా ఉంటే వెంటనే వాళ్ళని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తుండాలా, జాగ్రత్త కూర్చోబెట్టి తల్లిదండ్రులాగా చెప్పాలి అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇదంతా నేను వార్త ఇచ్చాను. అప్పుడు ఇదండి సంగతిలో కూడా వేశాం. ఆ తర్వాతన ఏదో అప్పట్లో ఎవరో ఒకటి లేదని కౌన్సిలర్ని పెట్టుకున్నారు అని విన్నా, బట్ ఏం లేదు, ఆ తర్వాత వదిలేశారు. ఇవాళ సుప్రీంకోర్టు అదే ఇచ్చుకొచ్చింది. కార్పొరేట్ విద్యలో ప్రతి 100 మందికి ఒక కౌన్సిలర్ ఉండాలా, ప్రతి 100 మందికి, అప్పుడే ఆత్మహత్యలకు సంబంధించి కాస్త పిల్లల్ని కంట్రోల్ చేసినట్టు అవుతుంది అన్నటువంటిది. బట్ ఆచరణలో పెడతారా వీళ్ళు అంటే పెడతారు. నామకే వస్తే ఎవరికన్నా ఏది ఒక 5,000 రూపాయలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చామని చెప్పుకునేటటువంటి వ్యవహారాలు ఉండేటటువంటిది. కాబట్టి కార్పొరేట్ విద్యా వ్యవస్థ దీన్ని ఎట్ట మ్యానిపులేట్ చేస్తుంది. కార్పొరేట్ విద్యా వ్యవస్థ నడుపుతున్నది ఇవాళ రాజకీయ నాయకులు. ఒకప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళే రాజకీయ నాయకుల దగ్గరికి, వీళ్ళే రాజకీయ నాయకులు అయిపోయారు. కాబట్టి ప్రభుత్వాల్లో కూడా వీళ్ళకే పలుకుబడి ఎక్కువ, పట్టు ఎక్కువ. మరి వీళ్ళు సుప్రీంకోర్టు తీర్పుని ఎలా అమలు చేస్తారో చూడాలి.